జరేమన్నా కనబడ్డదా? ఇగో అద్దాలు ఇన్ని ఉన్నాయి, నా గొంగడంతా తీసుకొని పేడుకోబోయింది. ఎటు పోయింది ముసల్ది? మీకేమైనా కనబడ్డదా అయ్యా? ఓ ముసల్దానా ఏడున్నావే? ఎటు పోయి ఆగో గిట్ల మెల్లగా వణుక్కుంటూ ఏడికి పోతివి? అయ్యో 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 పడి ఏమైంది? నా గొంగడి తీసుకొని ఏడికి పోతివి? చలి పెడుతుంది. మరి అద్దాలన్నా తీసుకుపోలేదు? అదే ఏది కనిపిస్తలేదు అని చూస్తున్నా. ఏది అద్దాలా? అద్దాలు లేకపోతే ఎట్లా కనిపిస్తుంది బిడ్డ? నువ్వు ఎక్కడ పట్టుకొని తిరుగుతున్నావు నా అద్దాలను? నేను నా దగ్గరనే ఉంటే నువ్వే ఊరి మీద పడి తిరగబోతివి. ఏమో చలి. ఇగో సారా బంద్ చేసిరా? మీ వాళ్ళు అందరం మనమే బంద్ చేసినామా? అవును కదా. ఇప్పుడు మరి ఎట్లా? అందులో ఎండాకాలం గొంతు ఎండిపోయి. అంటే ఇంత వేసుకుని వచ్చినావా? ఏ దొరుకుతానా? దొరకకపోవడం ఏంటి? గవర్నమెంట్ సార్ అంతా ఎక్కడ పడితే అక్కడ కనబడుతుంటే అసలే మీరు మహిళా సంఘ పోలు పట్టుకొని తన్నారా? అవే మరి తన్నమ్మా. మరి ఓదికేమో లైసెన్సులు ఇవ్వబట్రి, తాగబోయేబట్రి, తాగినాక కూడా ఊదమని కూడా అట్లా వసూలు చేయబట్రి. మరి ఎక్కడ ఆపినరు? చలి పెడుతుంది, అది కొంచెం సుక్క పోసుకుంటే కొంచెం ఈ గొంగడి నీకు ఇచ్చేస్తా కదా బిడ. నువ్వు పోయి తాగి నా దగ్గరకు వస్తేవేమి? ఏడ దొరికింది ఇంత? నువ్వే ఇంత సుక్క పొయ్యి మరి. అయ్యో నేనే సుక్కకు వ్యతిరేకం. ఇక్కడ సుక్క వద్దనే కొట్లాడేటోళ్ళం. ఏం మర్చిపోతివా? ఏమి మతి మరిపి వచ్చినట్టుంది ముసల్దానివై. నీకు నీ గొంగడి కావాలా వద్దా? నాకు నా గొంగడి కావాలని నీ అద్దాలు నీకు ఇచ్చిన. నా గొంగడి నాకు ఇస్తే నాకేదన్నా కొంచెం ప్రోగ్రామ్ ఉంటుంది. మళ్ళా మరిగా సుక్క తెప్పి. ఇది ఎక్కడలో ఏమన్నా ఉందానా మీ దగ్గర? ఏమన్నా తెప్పి. ఇది ఎక్కడ లొల్లి? ఈ లొల్లిని ఎట్లా భరించుడు? ఎవరు భరించాలి ఈ లొల్లిని? చలి పెడుతుంది మరి. జరి తీసుకొని రావా మావగాని చాలు పోషణ కాడికి. ఇక అది ఇక నీ గొంగడి నువ్వు తీసుకో బిడ్డ. నీ గొంగడే ఎవడు కావాలి మరి? అంతేనా? కట్ట అవసరం లేదు, మందు పడ్డాక గొంగడ అవసరం లేదు. ఇక చూసుకోరు రాజ్యం మళ్ళీ మళ్ళీ. భయం అవుతుందవ్వ నిన్ను చూస్తే. వారిని ఇంత జోష్ వస్తుందన్న సంగతి నాకు తెలియదు. మరి మీటింగ్కి వచ్చినాం అంటే మీటింగ్కి వస్తే తాగమంచే మీటింగ్ ఏమనుకుంటున్నావు నువ్వు? అది మన మధ్యలో చెట ఊరికే అందరు చెప్తారా ఏంటి? మీటింగ్ వినడానికి వచ్చిర్రు జనం. నేను చెప్తా. అవును, నీకు మనోడు ఎరుకు కదా? ఆడు పుల్లయ్య. ఎందుకు దగ్గర చూస్తాం కదా? అదే మా నాయనమ్మ శల్య మేనత కొడుకు. వాడు చాలా పొడుగున్నట్టుంది కథ. మరి వాడు వచ్చి అప్పుడప్పుడు వస్తాడు, ఈ 2-3 సీసాలు తీసుకొస్తాడు. ఎవరికి? నీకా? నాకు. వాడు ఇద్దరం కూర్చొని వేసుకుంటాం, ఇక ముచ్చట్లు అవి ఇవి పెడతాము. ఈ మధ్యలో దేశంలో ఏమేం జరుగుతుంది బాగా చెప్తుండు. ఎవరు? పుల్లయ్య చెప్పిండు. అచ్చా, అది చెప్తున్నాడు కదా. ఇగో ఏది దొరకక ఎట్లా చేయాలి ఇట్లా పోరాటాలు చేస్తా అంటే గవర్నమెంట్కి సర్కార్కి తోచట్లేదంట. మరి ఎట్లా అంట? పోలీసు వాళ్ళని పంపిస్తే కూడా అయినా కానీ పోరాటాలు చేస్తుండ్రట. మరి ఏం చేద్దాం అంటున్నాడు మరి కథ?
ఆ మధ్యలో ఆ జనాల్ని ఇవి ఆలోచించకుండా అది అది ఆడతారు చూడు. క్రికెటా క్రికెటా గది ఒకటే టీవీలలో గదే గదే ఆడపోయినా అదే ముచ్చట. మళ్ళీ అది కూడా అందరికి అది ఆశకు వచ్చింది, రోజు గదేనా. అదే కదా మరి చూసి చూసి ఆష్టకు వచ్చిందా? చూసి చూసి ఆశకు వచ్చింది అంట. అందుకని ఇది మనం కొట్లాట అదేందో అంటారు చూడే అమ్మాయి, మన సంఘపోళ్ళు అంటారు చూడు, మనం కొట్లాడుకో మతం పేరు మీద. అదేంటి చెప్పు? మతం పేరు మీద? మతం పేరు మీదనే, మతం పేరు మీద కొట్లాటలు పెట్టేటోళ్ళని ఏమంటారు? ఏమంటారో మరి గదేదో నువ్వే చెప్పరాదు. మతోన్మాదులు అంటారా? గదే మతోన్మాదులు. ఓకే ఓకే ఓకే. మతి మరపు వచ్చేసింది, అదే ఎక్కువైంది. మందు లేక ఇన్ని రోజులు, ముందుంటే బాగా గుర్తుండేది. నువ్వు అన్నీ అయితే అల్లళ్ళు కొట్లాట పెట్టుకుని కూడా జనం అంతా ఒకటైతుండ్రు, మేము అట్లా కొట్లాడమని. అయితే ఇప్పుడు మళ్ళీ యుద్ధం జరుగుతుందట కదే. అవును, ఆడ ఆ తుర్కలతోటి. ఇక ఇదే సాగు, ఆడ పడితే ఆడ తుర్కోలను పట్టుకొని తన్నుడు అనేసి అంత దేశం అంతా తన్నుతుండట కదా. ఇప్పుడు గా యుద్ధం గురించి గీది గురించి గది గురించి నీ తాగబోసుడు గురించి ఏదో రెండు ముచ్చట్లు చెప్పరాదవా? చెప్తానులే. అవును, నేను అప్పుడు బాగా తిరిగేది కదా. అవును కదా, మహిళా సంఘం మీటింగ్లలో బాగా తిరిగేది. అప్పుడు బాగా పాటలు బాగా పాడినాం కదా. ఎందుకు నోరు తిరుగుతలేనట్టుంది? ఇంకో పోయిరాదు. నీకు దండం పెడతా, పాడేది ఏదో చక్కగా పాడు. ఆయనతో పాట రాకపోతే వాళ్ళు మమ్మల్ని కొడతారు. అయితే నీకు చెప్తా, ఇది వరంగల్, కరీంనగర్, ఆదిలాబాదు, వాళ్ళని ఏమంటారు చెప్పు? అక్కడ ఉన్న అడవిలలో ఉంటారు చూడు, ఆదివాసి బిడ్డలు. ఆదివాసి బిడ్డ వాళ్ళ గురించి పాటలు ఉన్నాయి చూడు. అవును కదా, అప్పుడు బాగా పాడుతుంటే. అవును, ఆదికో పాడే ఆదికొచ్చింది చూడు. పాడు. నువ్వు నేనేనా? అయ్యో డప్పులు, డప్పు ఉంది. డప్పోడా కోరస్ వాడేటోళ్ళు డప్పోళ్ళు రారు, కోరస్ వాడేటోళ్ళు డప్పోళ్ళు రాండ్రి. వాళ్ళందరికి ఒక సుక్క కావాలా ఏంటి? వాళ్ళకి మాత్రం పోయాక అవన్నీ దండం పెడతా. నువ్వు రాయన కాడికి చాలు, అనవసరంగా ఎందుకు మళ్ళీ లేనిపోండి. వద్దు వద్దు, నువ్వేదో మొదలు వాళ్ళు లేకుండానే వస్తారంటవా? అంతే, రండి మరి. ఉన్నారు వాళ్ళ రెడీగానే ఉంటాడు. అట్నుంచే అటే పోదాం. సరే వస్తుండ్రు వాళ్ళే ఇటు దిక్కు వస్తుంది. ఏం వాసన రాదు, అదే భయపడుతున్నారు వాళ్ళు. భయపడుతున్నా. ఏం ఆ ఊర్లలో చిన్న చిన్న ఊర్లలో పోయి అదిలా తిరుగుతూ పాడుకున్నాం చూడు. అవును, ఆదివాసి గూడాలు. ఇల్లు లేని అయినాలు వైనాలు నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను వేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో. ఇన్నెలు లేని అయినాలు వైనాలు నేడట్లో వచ్చేను గిరిజనుడా, నేడట్లో వచ్చేను గిరిజనుడా, వచ్చేను గిరిజనుడా. తేనె పూసిన కత్తి మేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో, సాలు లేని సర్కారయ్యో. సాగొచ్చి నీ విప్పు తువ్వుతే పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు. సాగొచ్చి నీ విప్పు తువ్వుతే పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు, పావనం అనుకుంటి బాబతుకు. చూదిపించావంటి ఇంటి రైట్లను చూసి పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో, పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో, పాత బాధలు ఎట్లా మర్చేవయ్యో. ఇన్నేళ్ళు లేని అయినాలు అయినాలు నేడెట్లా వచ్చేను గిరిజనుడా, నేడెట్లా వచ్చేను గిరిజనుడా, నేడెట్లా వచ్చేను గిరిజనుడా. నేను పూసిన కత్తి మేడి పల్ల గుట్టి సాలు లేని సర్కారయ్యో,
ఊడేను జాగ్రత్తరా మధ్యలో ఊడేను జాగ్రత్తరా మధ్యలో ఊడేను జాగ్రత్తరా ఉద్యోగాలంటూ ఊరేగుతున్నారు మధ్యలో ఊడేను జాగ్రత్తరా మధ్యలో ఊడేను జాగ్రత్తరా మధ్యలో ఊడేను జాగ్రత్తరా అందలెత్తుతో కన్నులెత్తులతో ఇడిచి పెట్ట కడ పొడిసెనయ్యో ఇడిసి పెట్టే గత ఒడిసెనయ్యో ఇడిసి పెట్టే గత ఒడిసెనయ్యో గిన్నెలు లేని అయినాలు వైనాలు నేడెట్ల వచ్చేను గిరిజనుడా నేడెక్క వచ్చేను గిరిజనుడా నేడెక్క వచ్చేను గిరిజనుడా నేనే పూసిన కత్తి వేడి పళ్ళ గుట్టి సాలు లేని సర్కారయ్యో సాలు లేని సరుకారయ్యో సాలు లేని సరుకారయ్యో అంటే చెప్పినావు మొత్తం మీదనైతే ముచ్చట చెప్పినావు సంఘం పని లేకపోతే ఏం కాదు మీకు కాదండి. సంఘం ఉంటేనే మీకు అండ అని చెప్పినావు చెప్పాం ఓకే మంచిగుందబ్బా కాకపోతే ఈ అక్క తాగనేదో అన్నది రా, మరి నీకు చెప్పిందా? నోరెండిపోయింది ఏదో సీసా ఉంటుంది కదా సీసా దిగురా అట్లా చేస్తావేందో బిడ్డ ఎంతకని తాగుతావు తాగి ఇట్లా అయినావు మానవత్వం లేకుండా ఉన్నావు నువ్వు ఏమై ఇట్లా అయింది మహిళా సంఘంలో చేరి నా మీద ఇంత కూడా దయ రాకుండా మందు పోస్తే మానవత్వం ఉన్నట్ట ఏదా సీసా ఇది మందు పోయకపోతే మానవత్వం లేనట్ట మీరు చెప్పు రావా జర సీసా మీరు చెప్పు జర ఇదెక్కడో అదేదో నాకు అదేదో కథం చేసినట్టున్నారే రెండే సుక్కలు మళ్ళీ ఎక్కువైతే లెక్క పెట్టుకోండి నిలబడి సుక్కల్ని దీని మీద పడగాలి చాలు ఇక మందు పాట వాడని దండం పెడతా అయితే అప్పుడు సారా కొంపదీసి మందును మనం ప్రమోట్ చేస్తున్నట్ట వ్యతిరేకిస్తున్నట్ట ఏం సంగతి మరి అది నువ్వు తెలుసుకో బిడ్డ నేను తెలుసుకునేది ఏం పాడైంది ఆ. ఆ కథ ఏదో తొందరగా కానిస్తే మళ్ళీ మనం అయితే పోవాలి ఆ, మళ్ళీ వెళ్ళిపోయే అయితే మనం ఊరు తిరిగి మీటింగ్లు పెట్టి సారా బంద్ పెట్టినాం అవును కదా పెద్ద పెద్ద పోరాటాలు ఆ చేసినాం పోలీసు కదా. వాళ్ళు ఏం చేసిర్రు ఆ సారా మీరు ఎట్లా బంద్ పెడతారని జనాలందరినీ పట్టుకొని తనలే మళ్ళా జనాలు కూడా దన్నిండ్రు కదా పోలీసు వాళ్ళను అది తర్వాత విషయం కదా అంతకుముందు ఏం చేసిర్రు పోలీస్ స్టేషన్ మీ ధైర్యంగా వచ్చి తాగుంది పోలీస్ స్టేషన్లల్లా ఇక్కడ పెట్టినాం సారా ప్యాకెట్లు వచ్చి తాగుండ్రు అని అనలే గది గదే ముచ్చట ఓ పాట వినిపిద్దాం వినిపి తాగు 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 తాగమంటుంది గవర్నమెంట్ సారా ఊగి 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 తాగి ఊగమంటుంది సర్కారు సారా తాగు 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 తాగమంటుంది సర్కారు సారా ఊగు 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 తాగి ఊగమంటుంది సర్కారు సారా తాగు 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 తాగమంటుంది సర్కారు సారా ఊగు 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 తాగి ఊగమంటుంది సర్కారు సారా చక్కనైన ప్యాకెట్లలో సారా ముద్దదండి చిక్కుకొని దాని చేత పట్టి చాపమంది తాగు 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 తాగమంటుంది సర్కారు సారా తాగు తాగు తాగి ఊగి ఊగమంటుంది గవర్నమెంట్ సారా గాంధీ జయంతి నాడు గమ్మత్తుగా పుట్టింది సర్కారు సారా తందానా 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 గాంధీ జయంతి నాడు గమ్మత్తుగా పుట్టింది సర్కారు సారా తందానా 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 ఆ తర్వాత ఏంది? అందుకే మందు ఎక్కువ అవుతుంది వద్దు అన్న లోపలికి పోయింది అది మందు పైకి అయింది పాట లోపలికి అయింది ఈ సుఖమాయ చూడరో జర యాదికి బాగానే వచ్చింది ఈ ముసల్దానికి సుఖమాయ చూడరో ఓ నిన్ను నిలువునా ముచ్చిపాయ ఓ ఓ ఓ తాగు 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 తాగమంటుంది సర్కారు సారా తాగి 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 తాగమంటుంది సర్కారు సారా తాగు 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 తాగమంటుంది సర్కారు సారా తాగి 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 ఊగి తాగమంటుంది సర్కారు సారా చూడ చూడ సార ధర
ఇది ఒక్క నిమిషం. అందుకనే దీంతో మత్తు దిగిపోయింది ఇల్లు ఇల్లు ఒళ్ళు గుల్లైపోతుంది కాబట్టి తాగొద్దు. పోరాడుదాం తాగుడుకు వ్యతిరేకంగా, పోరాడదాం తాగుడుకు వ్యతిరేకంగా పోరాడదాం. అయితే తప్పుడు చేస్తలేరేంది? అలా సుక్క పోయాలి. రైట్. ఆ, ఓకే. అయితే చాలు. అసలు మీటింగ్ అయిపోయినాక మా గుడిసెకిరా ఇంత సుక్క పోస్తా, నువ్వు నేను కూర్చొని తాగి ముచ్చట పెట్టుకున్నావు. దా నీ సుక్క దండం. థ్యాంక్ యూ.